హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ అయితే దాంట్లో ఏం హైలైట్ అని మాట్లాడుకుంటారు, కానీ పెద్ద పహల్వాన్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఒకటే టాప్. చరణ్ చూస్తుంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసినట్లు ఉంది. అందరిది ఇదే మాట. హీరోని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ లో హీరో ప్రత్యర్థి వాయిస్, దానికి సమాధానంగా హీరో బీస్ట్ మోడ్ లోకి మారుతున్న విజువల్స్, ముగింపులో హీరో చిన్న డైలాగ్, చూడుమే ఆటే నా పొగరు, అంతే ఎనఫ్. అంతే ఉంది గ్లిమ్స్. కానీ ట్రేడ్ మొత్తం మోతెక్కిపోయింది. ఈ గ్లిమ్స్ లో చరణ్ కనిపించిన విధానమే హైలైట్. ఎంత కష్టపడి ఉంటే అలాంటి లుక్ సాధించగలరు. నిజంగా చరణ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చరణ్ మెగాస్టార్ కొడుకు. ఆయన ఘనవారసత్వానికే కాదు, కోట్ల కొలిది ఆస్తికి వారసుడు. రిలాక్స్డ్ గా చొక్కా మడత నలగని క్యారెక్టర్లు ఎంచుకుని చేస్తే కాదనేవాడు లేడు. కానీ లక్షలాదిగా ఉన్న అభిమానులను సంతోష పెట్టాలి, వాళ్ళు మెచ్చుకునేలా చేయాలి, వాళ్ళు గర్వంగా కాళ్ళు రగరేసేలా చేయాలి. ఈ ఆలోచనలు లేకపోతే అంత ఒళ్ళు హోనమయ్యేలా కష్టపడి కండలు తిరిగిన శరీరాకృతికి రావాల్సిన అవసరం చరణ్కి ఏమాత్రం లేదు. కేవలం అభిమానుల కోసమే అంతటి కమిట్మెంట్ చూపించారు చరణ్. పెద్ద పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. గ్లిమ్స్ లో షాకింగ్ అంశం చరణ్ లుక్స్ అయితే ఆడియన్స్ మరొకందుకు కూడా షాక్ అయ్యారు. పెద్ద నుంచి ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో ఒక టీజర్, 2 సాంగ్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయి. వీటన్నిటిలోనూ క్రికెట్ ఆట ఉంది. ఇవి చూసిన ఆడియన్స్ పెద్ద మూవీ క్రికెట్ సెంట్రిక్ గా ఉండే సినిమా అని ఫిక్స్ అయ్యి, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే, చరణ్ మేక్ ఓవర్ చూస్తే ఇది కుస్తీ ఆట ప్రధానంగా ఉండే సినిమానా అని షాక్ అయ్యారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో పలు రకాల స్పోర్ట్స్ ప్రధానాంశంగా సినిమాలు వచ్చాయి. వాటన్నింటిలో ఏదో ఒక స్పోర్ట్ ను ప్రధానాంశంగా చూపించారు. 2 స్పోర్ట్స్ ను ప్రధానంగా చూపించిన మూవీ ఏది లేదు. ఈ 2 ఇంకా కూడా స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలియదు. చెస్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ తోనే సినిమాపై స్కై లెవెల్ అంచనాలు సెట్ చేసిన పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు ఆ తర్వాత రిలీజ్ చేసే ప్రతి కంటెంట్ తో ఆ అంచనాలను మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజా గ్లిమ్స్ తర్వాత పెద్ద మూవీపై షూర్ షాట్ హిట్ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది చూడాలి అన్న నమ్మకం ట్రేడ్ నుంచి వ్యక్తం అవుతోంది.